హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నహిత డైలీ డైరీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఫ్యామిలీ అంతా కలిసి షార్జాలో జరిగే లైట్ ఫెస్టివల్కి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నామండి. ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసినట్టయితే నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మేము క్యాబ్ దిగామో లేదో మా కళ్ళ ముందు ఈ విజువల్ అయితే కనిపించిందండి. ఇది బయట అవుట్ సైడ్ క్యాబ్ దిగగానే ఇలా మనకైతే బయట నుంచే కనిపిస్తూ ఉంది. సో నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయి వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి షార్జా రీసెర్చ్ సెంటర్. ఇక్కడ లైట్ షో అయితే జరుగుతుందండి. ఇంకా మిగతావన్నీ చూడడానికి ఇలాంటివి 16 ప్లేసెస్ లో పెట్టున్నారు షార్జాలో. మీరు షార్జా పోర్టల్లోకి వెళ్ళి చూస్తే గనక ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తున్నారు అనేది మొత్తం కూడా అందులో ఉంటుంది. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఒక ఎమిరేట్ అయిన షార్జా కింగ్ వచ్చేసి 2015 లో ఇనిషియేట్ చేశారండి. దీని గురించి మొత్తం మ్యాటర్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేస్ అయితే వేశారు. అందులో మనకి షార్జా లైట్ ఫెస్టివల్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి దాని స్పెషాలిటీస్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడైతే మనకి ఇలా పోస్టర్లో మనకు పెట్టి కొంచెం డీటెయిల్గా అయితే వచ్చిన వాళ్ళకి టూరిస్ట్ కోసం అని చెప్పి ఇలా అయితే పెట్టారండి. వాళ్ళ అట్రాక్షన్స్ ఏంటి, వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ వాళ్ళ ఓల్డ్ కల్చర్ ఏంటి, వాళ్ళ ప్లేసెస్ మొత్తం కూడా టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇయర్లీ వన్స్ అయితే ఇలా కండక్ట్ చేస్తారు. ఈ లైట్ ఫెస్టివల్ అనేది 16 ప్లేసెస్ లో అయితే జరుగుతూ ఉందండి షార్జాలో. ఇప్పుడు ఇది ఫిబ్రవరి 19 కి ఎండ్ అయిపోతుంది. సో ఎవరైనా షార్జాలో ఉంటే కనుక మస్ట్ విజిట్ అండి. ఈ లైట్ షోకి 1 రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వస్తుంది. ఈ లైట్ షో వచ్చేసి మనకి చాలా బాగుందండి. లైట్ షో పిల్లల్ని తీసుకువెళ్ళినా కానీ చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. 20 మినిట్స్ అయితే ఇది ప్లే అవుతుంది. బయట నుంచి అయితే నేను మీకు వ్యూ అయితే చూపించాను కదండి. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోదాము. ఇక్కడ ఒక వే ఉంది, చిన్న వే. ఇందులో నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఒక పెద్ద స్టేడియం లాగా ఉందండి. ఈ బిల్డింగ్స్ అయితే పైన మనకి ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి ఎదురుగా మనకి ఇలా సిట్టింగ్ ఏరియా లాగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇలా మనం కూర్చొని లైటింగ్ షోని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ అయితే చూపిస్తున్నాను కదా, ఇదేనండి. ఈ బిల్డింగ్ పైనే మనకి ఇప్పుడు లైట్ షో అయితే వేయబోతున్నారు. ఇప్పుడు అయితే ఎలా ఉంది చూడండి, నార్మల్ బిల్డింగ్ లాగా అయితే ఉంది కదా. సో ఇది కొన్ని నిమిషాల్లో లైట్ షోగా మారబోతుంది. చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. విత్ మ్యూజిక్తో వస్తుందండి. చాలా సూపర్గా ఉంటుంది. మ్యూజిక్కి తగ్గట్టు ఆ లైట్ షో కూడా వస్తుంది కాబట్టి చూడడానికి మాత్రం అసలు వీడియోలో చూసేదానికంటే రియాలిటీగా చూడడం అయితే ఇంకా చాలా సూపర్గా ఉంది. నేనైతే 2 టైమ్స్ ఎంజాయ్ చేశానండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి షార్జాలో ఎవరైనా ఉంటే గనక తప్పకుండా మీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి. చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ వీడియోని నేను చెప్పేదానికంటే మీరు ఎక్స్పీరియన్స్ చేయడమే బెస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఎలా అయితే ఉందో విత్ మ్యూజిక్తో పెట్టేస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
20 minutes షో అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ లైట్ షో మాత్రమే జరుగుతూ ఉంది. ఇంకా లైట్ విలేజ్ కి వెళ్ళాలంటే మనం యూనివర్సిటీకి అయితే వెళ్ళాలి, షార్జా యూనివర్సిటీకి. సో అక్కడికైతే ఇప్పుడు బయలుదేరాము. అక్కడైతే మనకి అడల్ట్స్ కి ఒక్కొక్కళ్ళకి ఈచ్ 10 dirhams టికెట్ అయితే ఉందండి. మేమిద్దరం అడల్ట్స్ కాబట్టి 20 dirhams అయితే తీసుకున్నాము 2 tickets. ఇక్కడ లైట్ విలేజ్ అని రాసింది కదా, చాలా బాగుంది. లోపల ఎలా ఉందో మొత్తం కూడా షేర్ చేయాలంటే ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఈ వీడియో అయితే మొత్తం పోస్ట్ చేయలేను, ఇప్పటికే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోయిందండి. సో చూసే వాళ్ళకి కూడా కొంచెం బోర్ కొట్టొచ్చు. సో అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంకొన్ని డీటెయిల్స్ కూడా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.